మన శరీరానికి ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అంటే దానికి కారణం మనము మన లోపల అణిచిపెట్టేసుకున్న ఒక భావోద్వేగము. ఏదో ఒక భయమో, బాధో, దుఃఖమో, కోపమో ఏదో ఒకటి అయి ఉంటుంది. అది లోపల ఎప్పుడైతే అణిచిపెట్టేసుకుంటామో అది మన జీవితం అంతా కూడా ఆ భయంతోనే ఎదగటం అనేది, ఆ బాధతోనే ఎదగటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి తెలీదు మనము ఇలా అణిచిపెట్టేసుకోవటం వలన ఇది అంతా జరుగుతుంది అన్న విషయం. ఒక మేడము నాకు తుంటి భాగము విపరీతంగా నొప్పి కలుగుతుంది అని చెప్పేసి మా దగ్గరికి కౌన్సిలింగ్ కోసము వచ్చారు. తనకి కూర్చున్న తుంటి నొప్పి, నిలబడినా నడుస్తూ ఉన్న ఆ తుంటి నొప్పి విపరీతంగా మన సీటు భాగం దగ్గర నొప్పి కలుగుతూనే ఉందన్నమాట. తనకి అసలు తగ్గటంలే నొప్పి, విపరీతమైన నొప్పి. వచ్చిన తర్వాత మేము ఆ మెడిటేషన్లో కూర్చోపెట్టి తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నామన్నమాట. అడుగుతూ ఉంటే తను ఏం చెప్తుందంటే, నాకు ఎవరి సపోర్టు లేదు. మేము అడిగాం, మీకు మీ ఫ్యామిలీలో సపోర్ట్ ఏమైనా ఉందా అని అడిగితే, ఏ సపోర్టు లేదు మాకు అని చెప్పేసి ఆమె చెప్పారన్నమాట. అంటే తన భర్త నుంచి కానీ, తన కుటుంబ సభ్యుల నుంచి కానీ, అత్తమామల నుంచి కానీ ఏ విధమైన సపోర్టు లేదు. తను ఒంటరిగా ఇక్కడ సంపాదించే ఇది లేదన్నమాట. వాళ్ళకి సంపద రావట్లేదు ఎటుపక్క నుంచి. పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు, ఆడపిల్లలు. ఆమె తనకి తానే ఏదో చిన్ని పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ పోషించటము మొదలుపెట్టిందనమాట. పోషిస్తూ ఇప్పటిదాకా తనే ఇంటిని లీడ్ చేసుకుంటూ వచ్చింది. 3 కూతుర్లకి కూడా తనే పెళ్లి చేసింది. తన భర్త కొంతకాలం క్రితమే చనిపోయారట. అవన్నీ చేసింది. ఇప్పటికీ కూడా తను ఒక నాయకుడిగా, ఒక ఇంటికి యజమానుడిగా, ఒక పురుషుడి స్థానాన్ని తీసుకుని ఆ స్త్రీ తను చేసుకుంటూ ఉందన్నమాట ఆ పనులు. ఈ తుంటి భాగం మాత్రం నొప్పి తగ్గటం లేదు. అది ఇంకా బాధిస్తూనే ఉంది. అప్పుడు మేము అడిగాం తనని, నీ చిన్నప్పుడు, నీవు చిన్నగా ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా నిన్ను భయపెట్టారా? నువ్వు భయపడేలాగా ఏదైనా అక్కడ సంఘటన జరిగిందా అని అడిగినప్పుడు, ఏమీ లేదండి, అటువంటి ఏమీ లేవు, నేను చాలా అల్లరి ముద్దుగా పెరిగాను, చాలా గొప్పగా పెరిగాను అని చెప్పేసి చెప్పుకొచ్చింది. ఇక్కడ ఈ తుంటి భాగము దానికి కారణము, అది నొప్పి కలగటానికి కారణం ఏమిటంటే, మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా సరే ఇవి నొప్పి తగ్గుతాయి తప్ప జబ్బు పూర్తిగా నయం కాదు. కారణం తెలుసుకుంటేనే కానీ ఆ ప్రాబ్లమ్లు రిలీజ్ కావన్నమాట. మేము తనని అడిగినప్పుడు తను ఏమీ లేదు అని చెప్పేసి అన్నది. కానీ కారణం ఏమిటంటే, తుంటి భాగం అనేది సపోర్ట్. ఓకే, అది పాదాల తొడల దగ్గర నుంచి కింది భాగానికి సపోర్టు, తుంటి భాగం నుంచి మనకి వెన్నుపూస నుంచి పై భాగానికి సపోర్ట్ అన్నమాట. మధ్యలో ఉంటుంది కదా అది కింద. ఆ 2 భాగాలకి సపోర్ట్. అది మనము స్ట్రెంగ్త్గా నిలబడటానికి, స్ట్రాంగ్గా మనము పని చేసుకోవటానికి, మనల్ని మనం పోషించుకోవటానికి, కుటుంబాన్ని పోషించుకోవటానికి అది స్ట్రెంగ్త్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇంటిలో స్ట్రెంగ్త్గా ఎవరుంటారు? యజమాని. ఇంటి యజమాని అంటే భర్త, తండ్రి, మామయ్య, అత్త, ఇలాగా యజమానులు ఉంటారు కదా, వాళ్ళు స్ట్రెంగ్త్ అన్నమాట. ఓకే, ఈ స్ట్రెంగ్త్ వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉన్నప్పుడు మనము వాళ్ళ నీడన జీవిస్తాం. ఎవరైతే స్ట్రెంగ్త్గా ఉంటారో వాళ్ళ నీడనే కదా మనం జీవించేది. కానీ ఇక్కడ కొన్ని ఆత్మలు ఏం చేస్తాయంటే, నాకు నేనుగా ఒక యజమానురాలిగా జీవించాలి అని నిర్ణయాన్ని తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు స్ట్రెంగ్త్ ఉన్నారు, భర్త ఉన్నాడు, చాలా స్ట్రెంగ్త్గా ఉన్నాడు అంటే ఆయన సంపాదించి పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఇంటి ఇల్లాలు ఆ కుటుంబాన్ని
ఆ సంపదని సమకూర్చి మొత్తం అంతా ఏది కావాలనేది వాటన్నింటిని ఈమె రెడీ చేస్తూ ఉంటుంది. సంపాదించే ఆయన. ఇక్కడ ఆయన కాదు, నేనే నేర్చుకోవాలి ఒక పురుషుడిలా ఆ సంపద అని నిర్ణయం తీసుకోవటం వలన అక్కడ వీరు స్ట్రెంగ్త్‌గా నిలబడతారన్నమాట. వాళ్ళు సంపాదించటం అనేది ఆగిపోతుంది. అప్పుడే కదా వీళ్ళు ఆ పురుషుడిలా పనిచేసి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేది నేర్చుకునేది. అందుకోసము మనము ఇటువంటి సిట్యుయేషన్స్‌ని మన జీవితంలోకి ఎంటర్ చేసుకుంటాము. కానీ దీనిని గుర్తించకుండా ఇంకా నొప్పిని అనుభవిస్తూనే ఉంటారు చాలామంది. మీరు ఆల్రెడీ స్ట్రెంగ్త్‌గా ఆ కుటుంబానికి ఒక సపోర్ట్‌గా తయారయ్యారు. కానీ ఆ ప్రాబ్లమ్ ఏదైతే అది మీరు తెచ్చుకున్నారో, ఈ స్ట్రెంగ్త్‌గా నిలబడటానికి కారణాన్ని తెచ్చుకున్నారో, దాన్ని డిలీట్ చేయట్లేదు ఎవరు కూడా. అక్కడే ప్రాబ్లమ్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి తండ్రి దగ్గర నుంచి వచ్చింది. మెడిటేషన్‌లో చూసినప్పుడు మేము ఒక్కొక్క విషయాన్ని తనకి గుర్తు చేయటం అనేది జరిగింది. గుర్తు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మీరు చూసిన సంఘటన, ఏ సంఘటనని చూసి భయపడ్డారు? ఎవరెవరు మిమ్మల్ని గాయపరిచారు? అవన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే చాలా బ్లాక్‌లు తొలగినియి. అక్కడ ఆమె కొంతమంది దగ్గరికి ఎళ్లి, మా తమ్ముడిని కొట్టడానికి వస్తావా అని చెప్పేసి సంకనేసుకొని ఆళ్ళ తమ్ముడిని యుద్ధానికి ఎళ్ళిపోయింది. ఓకే. అది కూడా స్ట్రెంగ్తే. నేను ధైర్యంగా ఉన్నాను. ఎవడ్రా నా తమ్ముడిని కొట్టడానికి అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళింది కదా మరి. అది సపోర్ట్ అన్నమాట. ఆ తమ్ముడికి సపోర్ట్. ఎంత గొప్ప ధైర్యం ఇది. అక్కడ తను ఆల్రెడీ స్ట్రెంగ్త్‌గా ఉంది. ఇక్కడ జీవితంలో కూడా అదే స్ట్రెంగ్త్‌ని కొనసాగించాలన్నమాట. అయితే ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ అంటే తనకి చాలా భయం. ఎందుకంటే ఆ ఫాదరు వీళ్ళందరికీ స్ట్రెంగ్త్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డలు చాలా గొప్పగా జీవించాలి. ఎవరి ముందు తల దించుకోకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంతే కదా! ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళింట్లో ఎక్కువ ఆడపిల్లలే ఉన్నారు. అటువంటప్పుడు వీళ్ళు చూడడానికి చాలా అందంగా, చాలా బావుంటారు. ఎటువంటి కల్మషం లేని మనస్తత్వాలన్నమాట. మరి ఇటువంటి వాళ్ళని ఎంతోమంది తోడేళ్ళుగా చూసి ఎత్తుకొని వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. అందుకని చెప్పి ఆ భయాన్ని అనేది ఆయన క్రియేట్ చేయటం అనేది జరిగింది. ఆడపిల్లలంటే అణకువగా ఉండాలి. 10 మందిలోనూ నవ్వకూడదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, తిరగకూడదు అని చెప్పేసి చిన్నప్పటి నుంచే ఆయన ఆ కంట్రోల్‌లో పెంచటం అనేది జరిగిందన్నమాట. దాని వలన ఆయన కళ్ళెర్రదీస్తే భయపడిపోయేవారట వీళ్ళు. కానీ తండ్రి అంటే ఎంతో ప్రేమ. మళ్ళీ ఆయన దగ్గరికి చేర్చుకొని ఎన్నో కథలు చెప్తూ ఉండేవాడంట. ఆయనే మొత్తం అంతా కూడా ఆయనే నేర్పిస్తూ ఉండేవాడంట. ఆ విధంగా తండ్రి అంటే చాలా ప్రేమ. కానీ ఆయన ముందు పరుగులెత్తనిచ్చేవాడు కాదు. గొంతులేయనిచ్చేవాడు కాదు. ఆటలాడనిచ్చేవాడు కాదు. ఈ విధంగా. ఎందుకంటే ఈళ్ళు చలాకీగా ఉండటం వలన ఓకే. ఆయనున్నప్పుడు ఓకే. కానీ ఆయన లేనప్పుడు కూడా ఇదే చలాకీతో వీళ్ళు ఎదుటి వారిని ఆకర్షిస్తారేమో, దాని వలన మళ్ళీ వీరికే ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆయన వీళ్ళని ఆ విధంగా ప్రవర్తించనిచ్చేవాడు కాదు. అయితే ఈమె అనుకున్నదంట, మా నాన్న నన్ను గంతులు వేయనివ్వడం లేదు. హుషారుగా పరుగులెట్టనివ్వటం లేదు. డాన్స్ చేయనివ్వటం లేదు. మా నాన్న లేకపోతే నేను డాన్స్ కట్టుకోవచ్చు కదా! నేను గొంతులేయొచ్చు కదా! అని అనుకున్నదట అప్పుడు. ఓకే. అంటే ఇక్కడ ఆ స్ట్రెంగ్త్ ఏదైతే తండ్రి సపోర్ట్, స్ట్రెంగ్త్ ఉందో అది అవసరం లేదు నాకు. నాకు నేనుగానే అక్కడ నిర్ణయం అది. మా నాన్న లేకపోతే ఇప్పుడు గంతులేయొచ్చు, పరుగులెట్టొచ్చు. నాకు నేనుగానే స్వతహాగా ఎదగొచ్చు కదా! అనేటటువంటి నిర్ణయము అక్కడ ఆ పసి హృదయం తీసుకుందక్కడ. ఓకే. ఇదే ఇది ఇది చూడండి ఎంత చిన్ని విషయం అది. కానీ అది తన జీవితంలో అప్లై అయిపోయిందది. తన జీవితంలో అప్లై అయింది. అక్కడ అప్లై అవ్వటము ఎలాగంటే తన తండ్రి ఉన్నంత వరకు అక్కడ ఏమీ గొంతులు వేయకుండా అలాగే ఉన్నది. కానీ పెళ్ళయిన తర్వాత ఇంక భర్త ఏమాత్రం పట్టించుకునేవాడు కాదన్నమాట. పోషణ చాలా తక్కువ. అసల సంపదేమీ లేదు. పిల్లలు పుట్టినా కూడా ఏ సంపద లేకుండా అలాగే జీవిస్తూ ఉండేవారు.
ఆ! అన్నం వండుకోవడానికి కూడా తక్కువ సంపద. ఎదురు చూపులు ఆయన వస్తాడో, తెస్తాడో అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉండేదట. కానీ ఏమి మాత్రం తెచ్చేవాడు గాదు. తెచ్చినా ఆయన కొన్ని రోజులే 2, 3 రోజుల్లో మొత్తం అంతా అయిపోయి తర్వాత మళ్ళీ ఆయన డ్యూటీకెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఏమీ లేనట్లుగా ఉండేది. ఇంకిలా కాదురా దేవుడా! మనకు మనమే సంపాదించుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి అని జెప్పేసి ఆమె చిన్ని చిన్ని పనులు చిన్న చిన్న కంపెనీల్లో పనులు చేసుకుంటూ మొత్తం మీద పిల్లల్ని చాలా అద్భుతంగా పెంచుకుందనమాట. అక్కడ తనే ఒక యజమానుడిగా, తనే స్ట్రెంగ్త్‌గా నిలబడటం అనేది జరిగింది. ఓకే. ఇది. ఇక్కడ తన చిన్నప్పుడు తీసుకున్న నిర్ణయము తన జీవితంలో అప్లై అయింది. జీవితంలో అప్లై అయ్యి ఎవరు తనకి సపోర్ట్ లేకుండా తనకి తానుగానే ఒక సపోర్ట్‌గా నిలిచేలా తయారైంది. కానీ ఇప్పటికి 60 సంవత్సరాలు వచ్చినియి. కానీ ఆ నొప్పి ఇప్పటికి కూడా బాధిస్తూ ఉంది. దానిని మేము ఆ విషయాన్ని గుర్తు చేసి అక్కడ నువ్వు ఆ నొప్పిని తెచ్చుకున్నావు. ఓకే. ఇక్కడ చాలా అద్భుతంగా స్ట్రెంగ్త్‌గా తయారయ్యావు. అది నీకు సపోర్ట్ అయింది. నీవు ఒక గొప్ప యజమానురాలిగా నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి అది ఉపయోగపడింది. ఇప్పుడు అదే నీకు గాయంగా మారింది. కానీ అది నీవు భరించాల్సిన అవసరం లేదు. దానికి థాంక్ యూ చెప్పు. ఆ భయానికి థాంక్ యూ చెప్పి నీ శరీరంలో నుంచి తీసేయి. డిలీట్ చేసేయి. అలాగే ఆ ఇన్నర్ చైల్డ్ ఏదైతే బాధతో ఉందో తనకి ప్రేమనందించు, హత్తుకో అని ఎప్పుడైతే చెప్పామో, తను తన ఊహల్లో విజువలైజేషన్‌లో అలాగే చేసింది. ఆ క్షణంలోనే ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వటం జరిగింది. మీరు మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులని. కానీ అవి అన్నీ మిమ్మల్ని ఉన్నతంగా ఎదగటానికి ఉపయోగపడినటువంటి సంఘటనలే. మీరు ఎదిగిన తర్వాత కూడా దానిని ఒక గాయంగానే మోస్తూ ఉన్నారు. అవసరం లేదు. దానికి థాంక్ యూ చెప్పి పంపించేయొచ్చు. అయితే కారణాలు కావాలి. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి? అనేది తెలుసుకోవాలి. మీ జీవితంలో జరిగిన సంఘటనలే వీటికి కారణాలు. వాటిని మీరు ఎదిగిన తర్వాత వదిలేయాలి వాటిని. ఓకే. మానసికమైనటువంటి బాధలే శారీరక రోగాలు. వీటిని మనము గుర్తించి తొలగించుకుంటే మనకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఆ జబ్బు ఉండదు, ఏమీ ఉండదు. అది పూర్తిగా తొలగిపోయి మనం తర్వాత నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. ఆ విధంగా మనం ఎన్నో పెట్టేసుకున్నాం మన శరీరంలో. ఎన్నో ఆలోచనలని, ఎన్నో భావోద్వేగాలని మన శరీరంలో పెట్టేసుకున్నాము. వాటి ద్వారా మనం ఎదుగుతూ ఉన్నాం. కానీ నేను దీని ద్వారా ఎదుగుతున్నాను అనేటటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాము. ఆ యొక్క ఆ గొప్ప గిఫ్ట్‌ని ఒక రోగంగా భావించి చాలా భారంగా దాన్ని మోస్తూ ఉన్నామన్నమాట. ఇది గొప్ప గిఫ్ట్ ఇది మనకి ఉన్నతంగా ఎదగటానికి. వాటిని గుర్తించి వాటికి థాంక్ యూ చెప్పుకొని మనము వాటిని రిలీజ్ చేసేసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం వంట చేస్తున్నాము. వంట చేసేటప్పుడు ఇంటిలో గరిటెలు ఆహ్, ఆహ్, తాసు, ఆ గిన్నెలు వాటన్నింటిని ఉపయోగిస్తాం. మనం ఆహారాన్ని తినడానికి, సమృద్ధిగా తయారవ్వడానికి వాటిని ఉపయోగించుకుంటాం. ఓకే. ఇప్పుడు కూడ ఎక్కడికి వెళ్ళినా అయి కూడా పట్టుకొని వెళ్ళం గదా! అయి అప్పుడు దాన్ని ఉపయోగించుకొని మనం ఆహారాన్ని తినేసి సంతృప్తి చెంది తర్వాత కడిగేసి పక్కన పెట్టేసుకుంటాం అయి. కూడా దాన్ని ఎక్కడికెళ్తే అక్కడికి మోసుకొని వెళ్ళం. అట్లనే ఇక్కడ కూడా మనము ఎదగటానికి ఏదైతే ఒక సందర్భం ఏర్పడిందో దానిని మనము ఎదగటానికి ఉపయోగించుకోవాలే తప్ప కూడా మన జీవితం అంతా మోసుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సిట్యుయేషన్స్‌ని, ఆ సందర్భాన్ని గుర్తించి దాన్ని మన శరీరంలో నుంచి డిలీట్ చేసేయాలి. ఓకే. నేను నీ ద్వారానే ఎదుగుతూ ఉన్నానని థాంక్ యూ చెప్పి మనం ఎదిగిపోయిన తర్వాత కూడా దాన్ని ఇంకా మోయాల్సిన అవసరం లేదు. దాన్ని అక్కడికక్కడే డిలీట్ చేసేయాలన్నమాట. అది తెలుసుకుంటేనే ఇక్కడ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుంది. అదే జ్ఞానం అవుతుంది. ఓకే. ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికే మనము మన జీవితంలో అప్లై చేసిన ప్రతిది మన ఆలోచనలే. ఆలోచన ద్వారానే ప్రతి సంఘటనని మన జీవితంలో, మన శరీరాల్లో అప్లై చేసుకుంటున్నాము. అదే అనుభవంగా జీవిస్తూ ఉన్నామన్నమాట. కానీ మనకి వాటిని ఎలా డిలీట్ చేసుకోవాలో తెలియటంలే. అందుకోసము మీ ప్రాబ్లమ్స్‌ని ఏమైనా ఉంటే అది మేము మీకు తెలియచేస్తాము. మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టుకున్నారు, మీరు ఏ విధంగా ఎదుగుతున్నారు అయన్నీని. ఎందుకంటే ఇక్కడ అయి అవసరం. ఇప్పుడు మనము ఎదుగుతూ ఉన్నాము కాబట్టి వాటిని డిలీట్ చేసేసుకోవాలన్నమాట.
అవి మేము చేస్తాం. ఇది పూర్తి ఉచితంగా మేము అందించాలని అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ 3 విషయాల్ని మనం ఉచితంగానే అందించాలి. ఒకటి ఆహారము, వైద్యము, విద్య. ఈ 3 ఉచితంగా అందించినప్పుడే ఈ భూమండలము చాలా సురక్షితంగా, ఉన్నతంగా ఎదగటం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఓకే. పూర్తిగా ఉచితంగా. ఎందుకంటే మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మేము అన్నదానాలు చాలా ప్రేమగా రండి అని కోరుకుంటున్నాము. వారికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాము. ఒకటి ఆహారము. తర్వాత వచ్చినటువంటి వారికి కౌన్సెలింగ్ చేసి వారి ప్రాబ్లమ్స్‌ని మేము తెలియచేసి కత్తి పెట్టకుండా వైద్యం చేస్తున్నాము. ఇది వైద్యము. ఓకే. ఇంకా ఈ ప్రాబ్లమని నీకెందుకొచ్చింది అనేది వారికి తెలియచెప్తూ ఉన్నాం. దాని వలన ఇది ఒక విద్య. ఆత్మ విద్య. ఈ విద్య కూడా వాళ్ళకి అందటం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 విధాలుగాను ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరు చేయాలి. పూర్వం అలాగే జరిగేవి. ఇప్పుడు కూడా అలాగే జరగాలి. అయితే మీకు తోచినంత ఒక గురు దక్షిణగా మీరు ఇవ్వవచ్చు. అది మీ స్వతహాని బట్టి ఉంటుంది. ఇక్కడ మేము ఇంత అని మేము అడగము. మీకు తోచినంత మీరు మీ ప్రాబ్లమ్ క్లియర్ అయిన తర్వాత మీరు ఇవ్వవచ్చు. అది ఖచ్చితంగా మీరు కూడా చేయాల్సిన పని. ఎందుకంటే మనం ఆ గురు దక్షిణ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇచ్చుకోవాలన్నమాట. అది మీకు మీరుగా చేయాల్సిన పని. ఓకే. ఈ విధంగా మీరు వచ్చి మీ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకొని మీరు కూడా గొప్ప టీచర్‌లుగా మార్పు చెందుతారని మేము కోరుకుంటూ ఉన్నాం. నా పేరు నాయకర్. నా ఫోన్ నంబర్ 9949596907. మాకు మీరు ఫోన్ చేయవచ్చు. లేకపోతే వాట్సాప్‌లో కూడా మీరు హాయ్ అని పెట్టి నాకు కౌన్సెలింగ్ కావాలని చెప్పేసి మీరు అడిగినా మేము మీకు రిప్లై ఇచ్చి ఒక సమయాన్ని చూసుకొని మనము ఆ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ కండిషన్స్ ఏమిటి అంటే శాకాహారులకి, ధ్యానం చేసే వారికి మాత్రమే ఈ కౌన్సెలింగ్స్ ఇవ్వబడతాయి. శాకాహారులు కాని వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకి మీరు డబ్బులిచ్చినా కూడా మేము చేయలేం. ఎందుకంటే మీరు ఇంకా అనుభవించవలసినవి ఉంటాయి కాబట్టి. ధ్యానం చేసేటటువంటి వాళ్ళు వారి కర్మల్ని క్లియర్ చేసుకోవటానికి సిద్ధమైపోయారని దాని అర్థం అన్నమాట. కాబట్టి వారికి మేము వీటిని మేము చేయగలం. లేకపోతే అది చేయటానికి కుదరదన్నమాట. మాంసాహారులకి, ధ్యానం చేయని వాళ్ళకి ఇది చేయకూడదు. ఇంకా వాళ్ళు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి అవి పూర్తిగా నేర్చుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతారనమాట. ఓకే. అందుకని శాకాహారులు, ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.